అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియం ఆవరణంలో రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇంతకు ముందున్న పాత కమిటీని మేము ఇదివరకే రద్దు చేశామని ప్రకటించుకున్నాము. ఈ రోజున మళ్ళీ ఎలక్షన్స్తో కొత్త కమిటీని, కొత్త బాడీని ఎన్నుకున్నాము. మళ్ళీ మా యొక్క రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ని మిత్రులందరూ కలిసి మరొకసారి ప్రెసిడెంట్గా మూడోసారి ఏకగ్రీవకంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్గా బద్రి సంతోష్ని ఎన్నుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీగా వేలుపుల కిరణ్ని ఎన్నుకోవడం జరిగింది. జాయింట్ సెక్రటరీగా గంజి సతీష్ను, ట్రెజరర్గా పూరపాటి శ్రీనివాసును ఎన్నుకోవడం జరిగింది. మా యొక్క రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ఇదివరకు రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు కానీ, వివిధ రాజకీయ నాయకులు కానీ, వర్తక వ్యాపార సంఘాల నాయకులు కానీ ఇదివరకు ఏ విధంగా అయితే వారి సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించారో ఇక ముందు కూడా ఈ యొక్క క్లబ్ను ఇదే విధంగా ముందుకు తీసుకువెళ్తాం. అదేవిధంగా మీ పూర్తి సహకారాలు మళ్ళీ మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రామకృష్ణాపూర్ పట్టణంలో ఎక్కడ ఎటువంటి అవినీతి జరిగినా, ఎటువంటి కబ్జాలకు గురైనా కూడా ఇవి నిజాన్ని నిగ్గు తేల్చే విధంగా మేము వార్తల రూపంలో ప్రజల ముందు ఉంచుతాము. ఏ అధికారులైనా మేము ప్రశ్నించడానికి వెనుకంజ వేయలేము అని చెప్పేసి మేము మా కమిటీ తరఫున పేదలకు, నాయకులకు విజ్ఞప్తి. రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ఏ ప్రెస్ క్లబ్తోని విలీనం కాలేదు, కాబోదు కూడా. మేము ఇదివరకు ఎలా ఉన్నామో ఇప్పటికి కూడా మేము స్వతంత్రంగానే రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ తోనే ఉన్నాము. పట్టణ ప్రజలందరూ గమనించగలరు. కొంతమంది ప్రెస్ క్లబ్ పేరిట విహారయాత్రకు వెళ్తున్నామని డబ్బులు వసూలు చేస్తున్నారు. అటువంటి వారితో మా రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్కు ఎటువంటి సంబంధం లేదు. పట్టణ ప్రజలు మరొకసారి ఇదంతా గమనించాలని కోరుకుంటున్నాం. మా ప్రెస్ క్లబ్ పేరు చెప్పుకొని ఎవరన్నా ఇటువంటి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాం.